అలాగే అందంగా మేడం నా బ్యాగ్ ఇంటికాడ ఉంది. ఈరోజు వీడియో ఏంటంటే ఒక 60-70 సంవత్సరాల వాళ్ళని నువ్వు బడికి ఎందుకు వెళ్ళలేదంటే ఎలాగ ఉంటుంది అనేది వీడియో అయితే చాలా కామెడీగా వచ్చింది. ఫస్ట్ అయితే లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. బడికి వెళ్ళలేదేంటి? బడికా ఏ బడికి వెళ్ళాలి? బడిలో నీ పేరు ఉంది, ఆబ్సెంట్లు పడిపోతున్నాయి. నిన్ను ఏదో తేడాగా ఉందేంటి? నా పేరేం పేరు? ఈ పేరు లవ్లీ. ఈ పేరు లవ్లీ. ఏంట్లోనా? ఒకటో తరగతి చదువుతున్నా కదా నువ్వు రణస్థలంలో. నానే మాట తరచదునే నీ గోడ తరగతిలో 100 మార్కులు వేసాను కదా, ఆ మ్యాథ్స్ గుర్తులేనా? మీ ఇద్దరు క్లాస్మేట్స్ గోడ దూకేసి వచ్చారు కదా. నాకు అర్థం కాలేదు సార్. గోడ దూకేసి వచ్చారు మీ ఇద్దరా? నువ్వు ఇప్పుడే ఇలా తిరుగుతున్నావు అంటే నువ్వు కాలేజీలోకి వెళ్ళిన తర్వాత కడ్డారు లేకుండా తిరిగినట్టు ఉన్నావు. అలాగే తిరుగుతాం మేము. లేకపోతే సొద్ద మొక్కలు తిన్నాను మేడం ఎంట పెట్టింది. పెద్ద మొక్కలు తిన్నామని ఆట పెట్టి వస్తాను కదా. ఏంటి నువ్వు బడికి పంపిస్తే నువ్వు కత్తులు కటార్లు పట్టుకొని తిరుగుతున్నావు ఏంటి? వయసు ఎంత అంత నీది ఒకటి దత్తలో పేరు ఉంది, 5 సంవత్సరాలు ఉంది అందులో. వయసు ఎంత? 55. అదే 5 ఉంది అందులో. 10 రూపాయలు ఇస్తాను. శాటిలైట్లు కొనుక్కొని చీక్కొని వెళ్ళిపో. బడికి వెళ్ళిపో బదమాస అయిపోతా. బడికి ఏం వెళ్ళలేదంటే మేడం కొట్టేసింది చెప్పు, నేను కత్త పట్టుకుని వస్తాను. మేడం కొట్టినది చెప్పు. నువ్వు బడికి వెళ్ళావు అనుకో కలెక్టర్ ఇంజనీర్ అవుతావు, లేకపోయావనుకో పనికి మళ్ళీ అయిపోతావు. ఏంటి మమ్మీ ఎవడీడు? నేను వెళ్ళలేదు, ఇవాళ ఉండిపోను. నాకు కొద్దిగా ఒంట్లో బాగాలేకుండా అయినా తరచు చదువుతున్నావు నువ్వు అంటే అది ఎవరా నువ్వు? మరి అన్ని ఆబ్సెంట్లే ఉన్నాయి, ఇదే గోడల కడ దూకుతున్నావేట. నానే గాడ్లు ఇప్పుడు బాగా చదివావు అనుకో పెద్ద అయితే కలెక్టర్ అవుతావు, లేకపోతే కటరైలు అమ్ముకుంటావు. నువ్వే మళ్ళీ ఎవరై అడుగుతావు. ఈ IPL వచ్చి నుంచి అయ్యిల భయం లేకుండా పోయింది. నువ్వేం బడికి వెళ్ళాలి చెప్పు అబ్బాయి, చెప్పు. నీ బ్యాగ్ ఏది? నాకేం బ్యాగ్ అనేది? నువ్వు స్కూల్ డ్రెస్ వేసుకోమంది, నీకు ఏంటి చెప్పాను? స్కూల్ డ్రెస్ వేసుకొని బ్యాగ్ వేసుకొని బెల్ట్ కట్టేసుకుని బడికి వెళ్ళమంటే నువ్వేమో లంగా లింగిలు కడతావా? బడికి వెళ్ళకంటే సెట్ లాగా తిప్పుకొని తిరుగుతున్నావు ఏంటి? ఒళ్ళు మంట. నువ్వు ఒకటో తరగతిలో జాయిన్ చేసినావు, నిన్న హాజరాలేదు కాబట్టి నీకు ఇక్కడికి వచ్చాము. అవును. అమ్మోళ్ళకు 1500 అకౌంట్లు వేస్తారు కదా, అది కావాలా? అకౌంట్ బుక్ ఇచ్చావా? మరి నేను చెప్తున్నాను, మరి నేను వెళ్తున్నావా? ఫస్ట్ నువ్వు బడికి వెళ్ళాలి, హాజరు పుల్లి ఉందనుకో అప్పుడు మనకు డబ్బులు పడతాయి, డబ్బులు పడవు. నీ యూనిఫార్మ్ ఏదో? నా యూనిఫార్మ్ ఇదిగో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నీకు ఎలా కాదు మ్యాథ్స్ తోటి, నీకు లెక్కల మ్యాథ్స్ తోటి. ఏ మ్యాథ్స్ అని నీకు అన్ని తెలివైన మా మ్యాథ్ ఇగో నువ్వు ఇప్పుడు నేను చదువుకున్నావు కదా. ఇప్పుడు ఈ దశ 11 అవతారాలు, ఈ దశలు 10 1 ఎందుకు వచ్చిందని అడిగితే నువ్వు చదువుకున్నాడు. కాదు ఉండో 10 1 ఎందుకు వచ్చింది గురువు నువ్వు చెప్పు. ఒకటికే వచ్చింది. మా పక్కంటి పాపారావు లాగా పనికి మళ్ళీ వైపు పిల్లలు కాబట్టి రోజు బడికి వెళ్ళిపోవాలి. నీ బ్యాగ్ ఉంది, చెరుపానికి వెళ్ళాను. మళ్ళీ చెరుపు పనికి వెళ్ళానంత పనికి గట్టి వెళ్ళకూడదు, పిల్లలు చదువుకోవాలి. చెప్పినట్టు మరి చేస్తాం. కాదు మరి ఏం మానేసా చెప్పు. మేడం నచ్చనేదా అసలుడే గాని మహానుభావుడు. నచ్చకమ్మా అందంగా మేడం అప్పుడు బడికి వెళ్తా ఒక రోజు కూడా మానకంట. వెళ్తాను రోజైనా మానకండి బడికి వెళ్ళిపోతావా? ఒక్క రోజు కూడా మానకూడదు, అందంగా మేడం నేడతాను. కాదు చెప్పు మరి ఏది యూనిఫార్మ్ ఏది? యూనిఫార్మ్ ఇంటికాడ ఒగ్గాను. బ్యాగ్ కొంటారు. ఎక్కడ బ్యాగ్ ఇదా? నా బ్యాగ్ ఇంటికాడ ఉంది. ఇంటికాడ ఉందా? చెప్పు. మాస్టర్ బడికి రమ్మనండి. నాకు దశ 11 అవతారాలు దశలేను కంటే ఒకటైతే ప్రపంచం కొడితే ఆ చేపలు పట్టాలా, నువ్వు మాస్టర్ కావాలా, నేను బట్టలు ఉతకాల, ఆడ మంగళ పని చేస్తే 10 ఒకటంటే రాయా. అరే ఏంట్రా ఇది? బాగా అర్థం చేసుకో. వెళ్ళు. బడికి ఏమి వెళ్ళలేదు. పెంట బడికి వెళ్ళాడు ఆడుతాడు, నువ్వేం బడి నీ నుంచే మానేసాను అంటున్నాడా? బడికి నువ్వు బడికి వెళ్ళవా? ఏమే డబ్బులే
అకౌంట్ బుక్ ఇచ్చావా? 15,000 అకౌంట్ లో పడతాయి. బడికి వెళ్తున్నావు నువ్వా? బడికి వెళ్తే అమ్మఒడి పడుతుంది. నాకు తెలుదు కదా. ఈ వయసులో కాబట్టి ఇంకే వయసులో తెలుసుకుంటావు? పెద్ద అయితే తెలుసుకుంటావా? చిన్నప్పుడే నేర్చుకోవాలని నన్ను. కళ్ళు కూడా తాగుతున్నావు ఏంట? మాస్టర్ కంప్లైంట్ ఇచ్చి బేడతో కొడతాడు మళ్ళీ. గాంధీ కళ్ళు తాగుతాను డబ్బులు ఎట్టున్నాయి. రాజా మాస్టర్ సార్ ఉన్నారా? రాజా మాస్టర్ సార్కి నువ్వు కళ్ళు తాగావని తెలిసింది అనుకో, బెల్ట్ తీసి బాగుతాడు. అయినే వాళ్ళకు ఒకటి తప్ప చదివావు కదా నువ్వు. టీవీలో వస్తావు. మిమ్మల్ని లభించడానికి మేము చాలా కష్టపడుతున్నాము. మీ నుంచి ఆశించేది కేవలం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబే. ప్లీజ్ గివ్ మీ యువర్ సపోర్ట్.